ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల బతుకు భారమైంది. ఇంతకాలం కాళ్ళు ఈడ్చుకుంటూ కాలం వెళ్లదీసిన నెట్వర్క్ ఆసుపత్రులు ఇక కాలు కదపలేని పరిస్థితులలో ఉన్నాయి. అందుకే ఈ నెల 10వ తేదీ నుండి ఎన్టీఆర్ వైద్య సేవలను నెట్వర్క్ ఆసుపత్రులలో నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. ఇంతకాలం ఏదో ఒక విధంగా పంటి బిగువున కష్టాలను భరిస్తున్నామని, ఇక ఎంత మాత్రం భరించలేకపోతున్నామని నెట్వర్క్ ఆసుపత్రులకు ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుండి రావాల్సిన బకాయిలు సుమారు 2,700 కోట్ల పైమాటేనని, ఈ బకాయిలు ఏ నెలకానెలా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని ఆరోపించింది. పోనీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా ప్రయత్నం జరుగుతోందా అంటే అది జరగడం లేదు. ఆశా కార్యవర్గం బకాయిల విడుదల కోసం ప్రభుత్వ పెద్దలను కలిసి ఎన్నిసార్లు విన్నవించినా అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెబుతున్నారే తప్ప ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలను చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించారని, కానీ చేతల్లో మాత్రం ఫలితం కనిపించడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్ 25న సమావేశమైన ఆశా రాష్ట్ర కార్యవర్గం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. దీనికి అనుగుణంగానే ఈ నెల 10 నుండి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వైద్య సేవలను నిలిపివేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. ఆశా కార్యవర్గం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి ప్రభుత్వ పెద్దలకు, ట్రస్ట్ ఉన్నతాధికారులకు వినతపత్రాలు సమర్పించినప్పటికీ ఇంతవరకు పూర్తిస్థాయి పరిష్కారం కనిపించలేదు. ఆశా ప్రతినిధులు మాత్రం గత వారం రోజులుగా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను కలిసి తమ ఆవేదనను విన్నవిస్తూనే ఉన్నామని, తమ ఆందోళన సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడాది కాలంగా తాము పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు, ఇంతకాలం మీకు సేవ చేశామని, ఈ కష్టకాలంలో మాకు అండగా నిలవాలని ప్రజలను కోరుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది. వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. ఏదైతే ఆరోగ్య సేవలు ఉన్నాయో గత ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్టీఆర్ వైద్య సేవలుగా ఏదైతే ప్రజలకు సేవలు అందిస్తున్నారో అవి బంద్ కానున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్కి 2,700 పైచిలకు కోట్లు ప్రభుత్వం బకాయి ఉందని, అవి చెల్లిస్తేనే మేము ఈ సేవలని ముందుకు వైద్యం చేస్తామని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా ఒక ప్రకటనలో తెలిపింది. దీని గురించి మనం తెలుసుకోవడానికి ఎన్టీఆర్ వైద్య సేవల కోఆర్డినేటర్ ఉన్నారు, ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ ఉన్నారు, ఆయన మనతో ఉన్నారు. సార్, నా పేరు డాక్టర్ రాజీవ్ అండి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఏలూరు డిస్ట్రిక్ట్ అండి. మన జిల్లాలో వచ్చినట్టుగా 32 నెట్వర్క్ హాస్పిటల్స్ మన దాంట్లో ఎంప్లాయ్మెంట్ అయ్యి ఉన్నాయండి ఎన్టీఆర్ వైద్య సేవలో. మనకి ఏదైనా వైద్య సేవలు నిలిపేస్తా అంటున్నారు స్టేట్ నుంచి, ఆశా నుంచి. మన జిల్లా అయితే ఇప్పుడు వరకు ఏ విధమైన మనకి మన జిల్లాకు కానీ మాకు కానీ ఏ విధమైన రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. రేపు కానీ ఏదైనా ఒకవేళ ఆ నెట్వర్క్ హాస్పిటల్ కానీ ఈ వైద్య సేవలు నిలిపివేస్తానంటే కనుక అక్కడి నుంచి మనం ఏం చేయాలి ఏంటన్నది మేము దానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నామండి. ఇది మన ఆ కన్సర్న్ హాస్పిటల్లో ఉన్న మనకి వైద్య మిత్రాలు ఉంటారు, వాళ్ళ ద్వారా మనం అక్కడ ఉన్న పేషెంట్లకి ఏదైనా హాస్పిటల్ కానీ మనకి స్ట్రైక్లోకి వెళ్తే కనుక అక్కడ ఉన్న హాస్పిటల్స్ ఏ హాస్పిటల్ చేయట్లేదో ఆ హాస్పిటల్ షిఫ్ట్ చేసుకోవడానికి, లేదంటే 188 ద్వారా షిఫ్ట్ చేసుకోవడానికి, దాని నుంచి మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదు ఏ విధమైన స్ట్రైక్లో లేని ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయో వాటికి మనం షిఫ్ట్ చేసుకొని రెడీగా ఉన్నాము. ఆ హాస్పిటల్తో ప్రజెంట్ అయితే మాట్లాడున్నాం, కానీ హాస్పిటల్ నుంచి ఏ విధమైన మనకి ఈ స్ట్రైక్లోకి వెళ్తామని ఇంకా వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేదు. మాకు స్టేట్ నుంచి ఏదో వస్తుందో దానికి మేము స్టిక్ అనే ఉంటామన్నారు. ప్రజెంట్ నుంచి అయితే స్టేట్ నుంచి వాళ్ళకి ఏ విధంగా రాలేదన్నారు. ఒకవేళ స్ట్రైక్లోకి వెళ్తే కనుక మేము ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకున్నాం. ఏ విధమైన పేషెంట్లకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. కలెక్టర్ గారు వెట్రిసెల్వి గారు కానివ్వండి, డిఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి కానీ ముందుగా ఏదైనా ప్లానింగ్ చేశారు? ఈ సంకేతాలు ఏమైనా ముందు నుంచి మీకు ఏం తెలుస్తున్నాయా? ఇది డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ మేడం గారు కూడా దీనికి స్టేట్ నుంచి ఉన్నాయి కాబట్టి మేము డిఎంహెచ్ఓ గారి ద్వారా కోఆర్డినేట్ చేసుకుని డిసిహెచ్ఎస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్న డిసిహెచ్ సార్తో కూడా మేము మాట్లాడున్నాం. సిహెచ్సిలో నుంచి ఏహెచ్సిలో కానీ ఈ గవర్నమెంట్ జీజీహెచ్లో కానీ మన దీన్ని ప్రత్యామ్నాయం అయితే ఏర్పాటు చేసుకున్నాం. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా మేము దీన్ని సార్ట్అవుట్ చేసుకుంటాం. ఇది ఏదైతే సేవలు ఎన్టీఆర్ వైద్య సేవలు ఏదైతే ఆశా ప్రైవేట్ అసోసియేషన్స్ హాస్పిటల్ అసోసియేషన్ నిలిపివేసినా సరే ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ రాజు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అబ్దుల్ షకూర్, ఏలూరు.